ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల కలెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన రాజకుమారి రాజస ముట్టిపడేలా ప్రజా సమస్యల పరిష్కార మార్గం. అధ్వాన స్థితిలో రహదారులు గుంతలమయం, ఇబ్బందులు పడుతున్న వాహన చోదకులు, మరమ్మతులు చేపట్టని అధికారులు. రోజులు గడుస్తున్నా కురవని వానలు, మొలకెత్తని విత్తనం, ఆకాశం మేఘామృతం అవుతున్నా కురవని వర్షాలు, ఆందోళనలో రైతన్నలు. వైఎస్ఆర్ దివంగత నేత రాజశేఖర రెడ్డి జయంతి విగ్రహానికి పూలమాలలు వేసి వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. మహానంది క్షేత్రంలో నంద్యాల కలెక్టర్ రాజకుమారి దంపతులు ప్రత్యేక పూజలు. అధికారులు సమయపాలన పాటించండి, పడి విషయంలో అప్రమత్తంగా ఉండండి, నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు, జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల రుద్రవరం మండలం పేరూరు గ్రామంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ చాకలి రమణ. నంద్యాల జిల్లా పోలీస్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి 89 ఫిర్యాదులు, జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే బాధ్యతలు స్వీకరించడమే కాక నిబద్ధతతో తమ విధులను నిర్వర్తించే అధికారులు అతి తక్కువగా ఉంటారు. కానీ పదవి బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజు నుండే సమస్యలపై దృష్టి సారించే అతి కొద్ది మంది అధికారులు నంద్యాల కలెక్టర్గా పదవి బాధ్యతలు చేపట్టిన రాజకుమారి రాజస ముట్టిపడేలా ప్రజా సమస్యల పరిష్కారంలో దూసుకుపోతున్నారు. ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జనం రావడం, ఆర్జీలను సమర్పించడం, అధికారుల దృష్టికి తమ సమస్యను తీసుకుని వెళ్లిన పరిష్కారం కాక మరలా కార్యాలయాల చుట్టూ తిరగడం ఆనవాయితీగా మారిపోతుంది. అయితే నంద్యాల కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన రాజకుమారి బాధితుల సమస్యల్ని అప్పటికప్పుడే అక్కడికక్కడే ఆయా శాఖల అధికారులకు పంపించి పరిష్కారం అయ్యేలా చూడాలని, తిరిగి బాధితులు కార్యాలయాల చుట్టూ తిరగకూడదని హుకుం జారీ చేస్తున్నారు. పరిష్కారమైన తమ సమస్యల్ని చూసి ఆర్జితరులు సంతోషంతో నూతన కలెక్టర్కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ తమ ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో కానీ ఇలాంటి అధికారులు రారని, ఇలాంటి అధికారులు చిరకాలం ఇక్కడే ఉండాలంటూ కోరుకుంటూ వయసు పైపడిన వారు ఆశీర్వదిస్తూ సంతోషంగా తమ గమ్య స్థానాలకు వెళ్తున్నారు. ఏం పర్వాలేదు, నేను ఎంక్వైరీ చేపిస్తాను. అవార్డు కాపీలో ఎవరు మీ పేరు మీదే వచ్చిందా? మీ నష్టపరిహారం ఎవరికి ఇచ్చారు? కొంచెం ఏ మండలం? పాములపాడు. సొంతమే నేషనల్ హైవే వెళ్ళింది, అయినా కూడా పరిహారం రాలేదు. పర్లేదమ్మా, వెరిఫై చేపిస్తాను. మీ
నష్టపరిహారం అతను తీసుకున్నాడా? తీసుకొని దాంట్లో ఎక్కువని మా రెండో మాట జీరో పెట్టినాడు. 4,80,000 చిల్లర పడింది పోయినట్టు మా కుటుంబం. మాది 1,000 అక్క 70,000 రామ్మా వచ్చేసి పదిహేను పెంచాము 15,000 పెన్షన్. ఎందుకు తీసుకొచ్చారమ్మా అంత దూరం నుంచి? అన్ని సంవత్సరాలు ఇప్పుడు వస్తుందా? 60,000 కాదమ్మా, ఆ పెన్షన్ వస్తుందా లేదా? ఇప్పుడైతే 6,000 వస్తుంది, నన్ను 15,000 చేయమని అడుగుతున్నారు. అమ్మ ఒక్క నిమిషం, పెన్షన్ 6,000 పెన్షన్ వస్తుందా? వస్తుంది. దాన్ని పూర్తిగా ఉన్నారు కాబట్టి అది 15,000కి పెంచమని అడుగుతున్నారు. ఇది అప్పుడు మొన్న ఎంట్రన్స్ పెంచమని దీన్ని 15,000 లిస్టులో లేదా? ఇప్పుడు ఈ మంత్ చేస్తే నెక్స్ట్ మంత్ వస్తుందా? ఇప్పుడు సర్టిఫికెట్ ఒకటి గవర్నమెంట్ ఎన్టీఆర్ ఫార్మ్ వస్తే ఇలా చేసి మేము అది మళ్ళీ మెడికల్ బోర్డు తీసుకొని పోయి ఇంకా ఈ సర్టిఫికెట్ 80% లేదు. ఎవరు చేయాలి అది? మెడికల్ బోర్డు హాస్పిటల్ పంజాబ్ బోర్డు సర్టిఫికెట్ చేస్తే మేము అప్లోడ్ చేస్తాం. సదనం అవసరం ఆలయం ఉంది కాబట్టి. సో ఎన్టీఆర్ భరోసా సర్టిఫికేట్ ఇవ్వాలి, అది ఫెసిలిటేట్ చేయాలి. చేస్తాం, నేను చేస్తాం, ఫెసిలిటేట్ చేయాలి. అటు ఇటు ఊరికే తిరుగుతుంది. 24 years తీసుకురావాలంటే చాలా బాధ. సూపరింటెండెంట్ జీజీ టీవీ రియాడీ ఇంకెవరు కోఆర్డినేట్ చేస్తారు? కొన్ని పరిస్థితి చేస్తాం. ఓకేనా? కొంచెం ఓపిక పట్టండి, కానీ పని అవుతుంది. సరేనా? అలాగే నెంబర్ తీసుకుంటే ఇస్తాను. జాగ్రత్తగా. ఏ ఊరు నుంచి వచ్చారు? ఏమండి? దొడ్నేపాడు. మాకు న్యాయం చేయాలని వచ్చాము అన్న మా మాటను అంగీకరించి వెంటనే స్పందించి మా పెన్షన్ కొరకు వెంటనే రియాక్ట్ అయ్యి మాకు వచ్చే విధంగా ఆమె ప్రయత్నం చేస్తామని మాట ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ సార్. నంద్యాల నుండి చాబోలు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లే రహదారులు అధ్వానంగా మారాయి. ఆ రహదారుల్లో అడుగుకో మోకాటిలోతు గుంతలు ఏర్పడ్డాయి. వాహనాలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రహదారుల్లో ఏర్పడిన గుంతల్లో వర్షపు నీళ్లు చేరడంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ రహదారిలో నిత్యం వందల సంఖ్యలో వాహనాలు తిరుగుతూ ఉంటాయి. కానీ రహదారులు అధ్వానంగా మారడంతో వాహనాలు రాకపోకల సమయాల్లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదు. రహదారులు అధ్వాన స్థితికి చేరాయి. వాహన చోదకులు ఆ రహదారులపై ప్రయాణం చేయాలంటేనే అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. మరమ్మతులు చేపట్టాల్సిన అధికారులే కనీసం పట్టించుకోకపోవడంతో వాహన చోదకులు ప్రజలు ఆ రహదారులపై ప్రయాణించలేకపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు వేయాలని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బాగలేదు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. గుంతలు గుంతలు రోడ్లు అయితే బాగాలేవునా, రోడ్లు బాగాలేవు, ఇబ్బంది అవుతుంది. వ్యవసాయ మందులు తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. రాత్రిపూట రావాలని రాత్రిపూట ఏదైనా చేసుకోవాలన్నా రావాలన్నా రాకపోకలకు ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడైనా మంత్రి గారు స్పందించి ఈ రోడ్డు వచ్చే కొద్దిగా పుణ్యం ఉంటుంది రావాలని. చూసుకున్నారు కదా అందరూ. రోజులు గడుస్తున్నా కురవని వానలు 10,000 హెక్టార్లో మొలకెత్తని విత్తనం ఆకాశం మేఘావృతం అవుతున్నా వర్షాలు కురవడం లేదు. దీంతో రైతన్న ఆందోళనకు గురవుతున్నారు. దాదాపు 20 రోజులుగా వానలు లేకపోవడంతో ఖరీఫ్లో వేసిన విత్తనం మొలకెత్తడం లేదు. జూన్ నెల మొదటి పక్షం వరకు రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయి. జూన్ నెల సాధారణ వర్షపాతం 72.2 మిల్లీమీటర్లు ఉండగా 140 మిల్లీమీటర్లు నమోదైంది. అప్పుడు కురిసిన వర్షాలకు మెట్ట భూముల్లో రైతులు విత్తనం వేసుకున్నారు. ఖరీఫ్ సాధారణ సాగు 4.19 లక్షల హెక్టార్లు ఉండగా ఈ నెల 1వ తేదీ నాటికి 63,626 హెక్టార్లో విత్తనం పనులు పూర్తయ్యాయి. మొలకలు వచ్చినప్పటి నుండి చినుకు జాడ లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అంతంత మాత్రం తేమలో వేసిన కంది, ఆముదం, పత్తి, మొక్కజొన్న విత్తనాలు మొలకెత్తలేదు. జూలై నెలలో వారం రోజులు గడిచినప్పటికీ అక్కడక్కడ జల్లులు మినహా పంటలు కోలుకునేందుకు విత్తనం పనులు చేపట్టేందుకు అవసరమైన వర్షాలు పడడం లేదు. జూలై నెలలో సాధారణ వర్షపాతం 90.7 మిల్లీమీటర్లు ఉండగా మొదటి వారంలో 6.9 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. ఇప్పటి వరకు విత్తనం వేసిన 10,000 హెక్టార్లో మొలక రాలేదు. మొలకెత్తిన మొక్కలు కూడా ఎండుగాలులకు దెబ్బతింటున్నాయి. వర్షం లేకపోవడంతో ఖరీఫ్ సీజన్ మందకొడిగా సాగుతుంది. ఈ నెలలో ఆశాజనకంగా వర్షాలు పడితేనే ఖరీఫ్ గట్టెక్కినట్లు అవుతుంది. అయితే వాతావరణ పరిస్థితిని బట్టి చూస్తే ఈ నెలలో వర్షాలు అంతంత మాత్రమేనన్న అభిప్రాయాన్ని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరో వారం రోజుల్లో వర్షాలు లేకపోతే వేసిన పంటలను దెబ్బతిన్నట్లేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. లేకుంటే అయినా పోతాను. వర్షాలు చూడు ఒకరు పైకి నటమ్మను పైకి వస్తాను మీరు పెడతాడా అట్నే పెడతాను మనకారుకు అట్ట అవ నా చెట్టు అవ సరిపోయింది అవసరం కరెక్ట్ సరిపోయింది. ఎట్లా ఏమో పోయినసారి కాక పోయినసారి పంట బాగానే వచ్చింది కానీ పోయినసారి రాలే మాకు పంట ఏం రాలే. గుడ్డలు వేసింటే అంతా కలిసి 3 ఎకరాలు కలిసి 20,000 రూపాయల పంట వచ్చింది. ఇంకంటే ఎట్లా బతుకుతారు రైతులు? అయితే పేరుకే రైతన్న ఇది గుత్త పొలమే, ఇది గుత్త 50,000 కట్టాలా, 60,000 కట్టాలా. 60,000 అయితే కన్నా ఇంకా మేము 40,000 చేతి నుంచి వేసి ఇవ్వాలి.
మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నంద్యాల టౌన్ అధ్యక్షులు దాసరి చింతలయ్య తిక్కస్వామి సర్కిల్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులుగా చేవెళ్ల నుండి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసి ఆనాటి రైతుల కష్టాన్ని చూసి పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి హోదాలో ఉచిత విద్యుత్పై సంతకం చేసి రుణమాఫీ చేసి ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, 108, 104 ముస్లింలకు 4% రిజర్వేషన్ అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఆయనకి దక్కిందని చింతలయ్య అన్నారు. నేడు ఆయన కుమార్తె ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలుగా విజయవాడ యందు రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినానికి తెలంగాణ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు, అనేక మాజీ మంత్రులు, కాంగ్రెస్ పెద్దలు హాజరవుతున్నారని తెలిపారు. మరి ముఖ్యంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు 1650 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 2014-2019లో కాంగ్రెస్ పార్టీని ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన మన జిల్లాలోనే పౌరాలగుట్ట యందు విధివశాత్తు చనిపోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయము. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజలు, బలుగు పెరిగిన వర్గాల పేద ప్రజల కోసము వైద్య విద్యను ముఖ్యంగా ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతులకు విద్యుత్ రుణమాఫీ చేయడం జరిగింది. అలాగే 108, 104 ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను ఎన్నింటినో ప్రవేశపెట్టి ఆనాడు నుంచి నేటి వరకు ప్రభుత్వాలు కూడా అదే పద్ధతిలో పాటిస్తున్నాయి. కాబట్టి ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉంటారని చెప్పి అపరా భగీరథునిగా పేరుగాంచినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని నంద్యాల పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటున్నాము. నేటికి కూడా ఆ మహానీయుని మరిచిపోలేకుండా ఉన్నారంటే ఆయన చేసిన గొప్పతనాన్ని బట్టి మరి ముఖ్యంగా ముస్లింలకు అధ్యక్షులు దాసరి చింతలయ్య గారి ఆధ్వర్యంలో మరియు మన ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీ సోదరులందరం కలిపి ఇక్కడ వారికి పూలమాల వేయడం జరిగింది. చాలా సంతోషించదగ్గ విషయము. మరి వారు 1999 నుంచి 2004 వరకు కరువు కాటకాలతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్కు తన పాదయాత్ర ద్వారా జీవాలు పోసి ఆంధ్రప్రదేశ్ను ఉన్నతమైన రీతిలో తీర్చిదిద్దగలిగారు. వారు చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు 1465 కిలోమీటర్ల పాదయాత్ర పరంపరలో ప్రజల కష్ట సుఖాలు, రైతుల ఇతిబాధలు ఎన్నో తెలుసుకొని రాష్ట్రానికి, యువతకు ఏం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అన్ని రకాల సౌకర్యాలు ప్రజలకు అందించగలిగిన ఏకైక వ్యక్తి కాంగ్రెస్ కోహినూరు వజ్రం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన ప్రాంతంలో మన మధ్య లేకపోవడం చాలా బాధ కలిగించే విషయము. అయినా వారు కొన్ని లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 16 ప్రాజెక్టులను పూర్తి చేయగలిగారు. విద్యార్థులకు, మహిళలకు, యువతి యువకులకు, ఉద్యోగస్తులకు తనదైన రీతిలో ఎంతో న్యాయం చేయగలిగారు. మరి ఈరోజు వారి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ, అధికారులు కానీ ఏ కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహించకపోవడం అనేది చాలా బాధాకరం విషయము. ముఖ్యమంత్రుల స్థాయిలో ఉన్న వ్యక్తులకు ఎవరైనా ఏ ప్రభుత్వం ఉన్నా కానీ గౌరవించాలని చెప్పి మున్సిపాలిటీ అధికారులు కూడా స్పందించి కార్యక్రమాలు చేయాలని చెప్పి మేము వారికి ప్రేమపూర్వకంగా ఒక విన్నపం చేస్తున్నాము. విజ్ఞప్తిగా భావించి వారు ఈ విషయాన్ని గమనించి ఎవరికైనా, ఏ విగ్రహానికైనా, ఏ దివంగత ముఖ్యమంత్రికైనా చేయాలని చెప్పి మేము ఈ సభముఖంగా వేడుకుంటున్నాము. ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా ప్రేమపూర్వక కృతజ్ఞతలు. వైఎస్ఆర్ వైఎస్ఆర్. మహానంది క్షేత్రంలో నంద్యాల కలెక్టర్ రాజకుమారి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలెక్టర్గా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మహానందీశ్వరుడి దర్శనం కోసం రాగా వీరికి ఆలయ ముఖద్వారం వద్ద వేద పండితులు, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన ఆలయాల్లో మహామంగళ హారతుల సేవలో పాల్గొన్నారు. ప్రధాన గర్భాలయాల్లో స్వామి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక అభిషేకార్చన జరిపారు. కళ్యాణ మండపంలో కలెక్టర్ దంపతుల్ని వేద పండితులు రవిశంకర్, అవధాని హనుమంత శర్మలు ఆశీర్వదించారు. Gracias.
నంద్యాల కలెక్టరేట్లోని సెంటనరీ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొని జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి ఘనియా జిల్లాలోని ప్రజలు సమస్యల అర్జీలను స్వీకరించి సమస్య పరిష్కార మార్గం చేస్తారని అక్కడ ఉన్న అధికారులకు ఈ వినతుల సమస్యల పరిష్కార మార్గం చేయాలని వారికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటుగా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి గారు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అనుభవంలో ఉన్నది కొలిచేసాయి. ఇంకా సార్ వీళ్ళకి ఎక్స్టెంట్ ఫీల్డ్ పైన తక్కువ ఉంది సార్, రికార్డులో ఎక్కువ ఉంది. వెరిఫై చేస్తారు, మరొకసారి వెరిఫై చేస్తారు. గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారం గైడ్ లైన్స్ అన్ని పాటించారా లేదా అనేది చూస్తారు. పాటించకపోతే పిల్లలకి ఇబ్బంది కాబట్టి ఖచ్చితంగా మేము చర్యలు అంటే అబోక్ చేసేటట్టు చూస్తాం. సరే, ఏం కావాలి ఏంటిది కొంచెం మీకు ఈ పట్ట ఇచ్చారు, ఎప్పుడో ఇచ్చారు. ఎవరతను రేపు వచ్చినాను గౌరవ లోకలే లోకలే కంప్లైంట్ మారాడు అంత బయట ఉంది కదా, ఎస్పీ గారికి అప్పుడు చేశాను. వాటికి లేని పరిస్థితి ఇక్కడ అంబేద్కర్ ఉద్యోగం రాజ్యాంగ నిర్మాత ఆయన. ఆ రాజ్యాంగ నిర్మాతకే నంద్యాల జిల్లాలో యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. దళిత మాదిగ సామాజిక వర్గానికి చెందిన మేరీ అనే వివాహితకు రజక సామాజిక వర్గానికి చెందిన చాకలి రమణ గత కాలంగా అక్రమ సంబంధం ఉన్నట్లు సమాచారం. చాకలి రమణ అనే యువకుడిని అతని తల్లి అన్నను ముగ్గురిని దొరికితే చంపుతామని బెదిరించారనే కారణంగా చాకలి రమణ అనే యువకుడు ఆదివారం సమయంలో రుద్రవరం మండలం పేరూరు గ్రామంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. చాకలి రమణకు పోలీసులు న్యాయం చేయాలని రజక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. అమ్మాయి పేరు దేవనారే ఎస్సీ వాళ్ళలో, అమ్మాయి పేరు మేరీ సార్. అంటే 2 సంవత్సరాల నుంచి మాకు ఉంది ఇద్దరికి. అంటే అమ్మాయి ఇద్దరం ఇంట్లో ఉంటుంది. అంటే మా అన్న అంతలోకి వచ్చినారు ఇద్దరు, మా అమ్మ మా అన్న వచ్చింటే తప్పించుకుని కానీ వచ్చి పోయింది. తప్పించుకుని కానీ మా అన్న విన్నా, మా అన్న ముగ్గురు పెట్టినారు.
మా ఆయన నన్ను 2 రేటు కొట్టింటే నేను భయపడి ఊరికైనా అదే నేను మా దగ్గపోయినా సార్ నేను మా అమ్మలు ఇటపోయినాను తట్టుకలాగా పోయింటే వాళ్ళు నాయన కేసు పెట్టినారు. ఎవరు వాళ్ళ అమ్మ నాయన వాళ్ళు కేసు పెట్టి రవి వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాయన వాళ్ళ 6 మంది 7 మంది కేసు పెట్టినారు. నన్ను చంపుతా పొడుస్తా అని సారాలుగా నన్ను పోలీసులుగా నన్ను ఎంకరేజ్ చేసి ఇళ్ళ కాడికి వచ్చి నన్ను కేసు రాపించినారు సార్. నేనేం చేయాలి సార్? అందుకని సార్ మా ఇంటికాడికి వచ్చి చంపుతా పొడుస్తా మీ అన్నని నిన్ను మీ అమ్మని ముగ్గురిని పొడుస్తా చంపుతా అంటున్నారు సార్. నేనేం చేయాలి సార్? తట్టుకోలేక నేను తిరుగుతాను సార్ నా కోసం బక్కేసుకొని. నేను తట్టుకోలేక మంది అయినా సార్. నేనేం చేయాలి సార్? సార్ నాకు న్యాయం చేయాలి సార్. నేను అదే సార్ నన్ను అటెండ్ చేయించి న్యాయం చేయాలి సార్. నాకు ఏ కేసు లేకుండా నా పని కూడా నేను చేసుకుంటాను సార్. నేను ఆ ఏరియాలో తిరగను సార్. నాకేం పని సార్? నేను పని చేసుకుంటూని నన్ను ఇరికిచ్చి పెట్టినాడు సార్. నేను గవర్నమెంట్ షాప్లో బజార్ అమ్మాలి సార్. నేను ఈయనలో అమ్మాలి పని చేసుకుంటాను సార్. నాయన ఎవరైనా ఏటువన్నీ ఇవ్వచ్చు సార్. నా పనికొని నేను పోతుంటాను, నా పనికొని నేను వస్తుంటాను సార్. అది నీడు ఉండమనే నేను ఉండకుండా సార్. నేను ఆడ సార్ ఉంటాను, నా పనికొని నేను చేసుకుంటాను సార్. నాయన ఏమైనా గీత పడితే వాళ్ళకే సంబంధం సార్. అది నంద్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఎస్పీ కె రఘువీర్ రెడ్డి ఫిర్యాదుదారుల నుండి 89 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన ఫిర్యాదుదారుల సమస్యల్ని జిల్లా ఎస్పీ గారు అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి చట్టపరిధిలో ఫిర్యాదుదారుల సమస్యల్ని సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. చట్టపరిధిలో చట్టపరంగా ఉన్న సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని, ఫిర్యాదుల్ని మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని, ఫిర్యాదుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కారం చూపాలని ఆదేశించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల కలెక్టర్గా పదవి బాధ్యతలు చేపట్టిన రాజకుమారి రాజసం ముట్టిపడేలా ప్రజా సమస్యల పరిష్కార మార్గం. అధ్వాన స్థితిలో రహదారులు గుంతలమయం, ఇబ్బందులు పడుతున్న వాహన చోదకులు, మరమ్మతులు చేపట్టని అధికారులు.
రోజులు గడుస్తున్నా కురవని వానలు, మొలకెత్తని విత్తనం, ఆకాశం మేఘామృతం అవుతున్నా కురవని వర్షాలు, ఆందోళనలో రైతన్నలు. వైఎస్ఆర్ దివంగత నేత రాజశేఖర రెడ్డి జయంతి విగ్రహానికి పూలమాలలు వేసి వేడుకలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. మహానంది క్షేత్రంలో నంద్యాల కలెక్టర్ రాజకుమారి దంపతులు ప్రత్యేక పూజలు. అధికారులు సమయపాలన పాటించండి, పడి విషయంలో అప్రమత్తంగా ఉండండి, నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు, జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల రుద్రవరం మండలం పేరూరు గ్రామంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ చాకలి రమణ. నంద్యాల జిల్లా పోలీస్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమానికి 89 ఫిర్యాదులు, జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MR కేబుల్ టీవీ న్యూస్.